అస్సలం అయికం హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో నేను కార్ వాషింగ్ ఎలా చేస్తాను చూపిస్తాను. చూడండి, నాకు 2 బండ్లు ఉన్నాయి. 2 బండ్లు కడగాల. నేను ఆ 2 బండ్లు ఈ విధంగా కడుగుతాను. చూడండి, ఒక బండికి అయితే యాక్సెస్ ఉంది, టోటల్ యాక్సెస్ మనకు లోపల అంతా బయట కడిగేది. ఒక బండికి మాత్రం ఓన్లీ బయటనే కడగాల. చూడండి, లోపల బయట ఎడ కడుగుతాను సింపుల్గా చెప్పేస్తాను, చూపిస్తాను ఎలా కడుగుతాను. ముందుగా ఏమేమి కావాలో చూసుకొని నేను కడిగేదానికైతే ఇవి వాడతాను. ఇది బండికి కడగడానికి లిక్విడ్ వాళ్ళు వేస్తారు, బకెట్ అంతా వాళ్ళు వేస్తారు. ఇంకా కొన్ని ఇళ్ళలో అయితే అన్నీ కొత్త అన్నీ కొనిపిస్తారు. మా ఇంట్లో ఇది ఇచ్చారు. మనకు 2 బండ్లు ఉన్నాయి మామ కడగడానికి, ఒకటి ఇది, ఇంకోటి అది. నేను బండి కడగ ముందు ఫస్ట్ బండి లోపల చెక్ చేసుకోవాలి ఒకసారి. సీట్లలో ఏమైనా పడిపోయాయా, బ్యాక్ కవర్లలో ఏమైనా ఉన్నాయా, ఇవి మొత్తం ఒకసారి నీట్గా చెక్ చేసుకోవాలా. ఇలాంటి చోట ఏమైనా పెట్టారా, లేకపోతే సీట్ కవర్లలో కానీ ఈ కింద మ్యాట్లన్నీ తీసేసి బయటికి వేసేసి మొత్తం నీట్గా ఒకసారి బండి అంతా లోపలంతా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా పడిపోయి ఉంటే తీసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన మీద నమ్మకంతో ఏదైనా పారేసింటారు, చూస్తారు వాళ్ళు కూడా ఒకసారి. వీళ్ళు ఏమైనా తిరిగిస్తాడా ఏమైనా దొరికితే బండిలో తీసి ఇచ్చేయాలి వాళ్ళకి. బయట ఒకటి తుడిచేస్తాను అంతే. ముందు పక్క అంతా నీట్గా ఒకసారి అంతా చెక్ చేసుకోవాలా. తర్వాత బండి బయట కడిగిన తర్వాత లోపల వచ్చి తుడిచేయాలి అంతే. ఒకవేళ ఇసుక ఎక్కువ ఉందంటే ముందు లోపల ఇసుక అంతా పట్టేసి మ్యాట్లని క్లీన్ చేసేసి తర్వాత బయట కడగాల. ఇప్పుడు బండి ఈ విధంగా కడగాల మామ. నేనైతే ఇలా కడుగుతా, బాగా నీట్గా మురుగురు వచ్చినట్టు బాగా నీట్గా. కొద్దిగా కెమెరా స్పీడ్గా పెట్టా, ఎందుకంటే వీడియో లెంత్ రాకూడదు కదా, అందుకని. బాగా కడిగేశాక నీళ్ళు ఈ విధంగా కొడతా మామ. నేనైతే వేరే వాళ్ళు ఎలా కొడతారో నాకైతే తెలియదు. ఇలా కొట్టేస్తే ఒక 2 నిమిషాలు అంతా అయిపోతుంది బాగా నీట్గా. నిమిషాలు వచ్చినప్పుడు మాత్రం పైప్తో కడుగుతామమ్మ బండిని, లేకపోతే ఇలాగే కడిగేస్తాను. అది కూడా బజ్జీ వాళ్ళు ఎప్పుడు లేనప్పుడు మాత్రమే కడుగుతాను. వెహికల్ అంతా కడిగేసినాక ఇలా 0 ఫైబర్ క్లాత్ ఉంటుంది, దాంతో నీట్గా తుడిచేస్తే అప్పుడు బాగా నీట్గా వచ్చేస్తుంది వెహికల్. బండి మీదకి ఎక్కేసా, ఎందుకంటే ఇది అందదు కాబట్టి బండి మీద ఎక్కి తుడుస్తున్నాను అంతే. అయిపోయింది కారు తుడచడం. లోపల తుడిచేస్తే అయిపోతుంది ఆడతాం. చెప్పా కదా మామ, వెతుకుతుంది ఏమైనా దొరుకుతాయి కార్లో అని. చూడండి, ఇప్పుడు నాకు ఒక కాయిన్ దొరికింది. అది ఏ కంట్రీ కాయిన్ తెలియదు, కానీ మనం దీనిలోనే పెట్టాలా. తీసేసి మనం దగ్గర పెట్టుకోకూడదు, ఇక్కడే ఉంచాలి దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు వచ్చాక మళ్ళీ చెక్ చేసుకుంటారు ఉందా లేదా, తీసేసాడా అని. వాళ్ళు అడగకముందే అది ఆడే ఉండాలి. అయిపోయింది మామ, క్లీన్ అండ్ గ్రీన్ చేసేసా. మొత్తం ఒక ½ అవర్ పట్టింది వెహికల్ మొత్తం నీట్గా లోపల బయట ఇంత క్లీన్ చేయడానికి. ½ అవర్ పట్టింది నాకు. అయిపోయింది మామ ఇక్కడతో ఈ బండి. ఇంకా నెక్స్ట్ బండి, ఈ బండి కూడా మా బాబాది మామ, మా మేడం వాళ్ళ కొడుకుది బండి. ఇది చాలా కాస్ట్లీ. ఇది రేటు కూడా మెన్షన్ చేశారు కదా ఇండియన్ రూపీస్లో. చాలా అంటే చాలా కాస్ట్ బండి. ఇది జెనిసిస్ కంపెనీది. మళ్ళీ ఉంటుంది బండి. మొత్తం ఒక బెంజ్ రేంజ్లో ఉంటుంది తొలడానికి కూడా. మా మేడంది వచ్చి చైనా బండి మామ. అది తక్కువ కాస్ట్, కానీ ఫీచర్స్ మాత్రం దీనికన్నా ఎక్కువ ఉంటాయి దానికి. మళ్ళీ ఫీచర్స్ అన్నీ సన్ రూఫ్ కానీ ప్రతి ఒక్కటి ఫీచర్స్ ఉంది దానికి. 360 కెమెరాస్. ఈ బండికి వచ్చి ఇలాంటి ఏం లేవు, కానీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి, సన్ రూఫ్ ఉంది. కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం హైలైట్ మామ బండి ఇది. ఇంకొకటి వచ్చి కువైట్లో నీళ్ళతో పైప్తో కడిగితే ఏమైనా ఫైన్లు వేస్తారా అనే ఒక డౌట్ ఉంది. మామూలుగా అయితే ఫైన్ వేస్తారు మామ. బల్జీ వాళ్ళు చూసినప్పుడు పైప్తో కడిగేటప్పుడు ఫైన్లు అయితే వేస్తారు. ఇలా బకెట్ తీసుకొని కడిగితే ఎవరు ఏమన్నారు. ఇంకొకటి వచ్చి పార్కింగ్ లోపల ఉండే స్పేస్ ఉంటుంది ఇల్లు, దానికైతే పైప్తో కడుక్కున్న ఎవరు ఏమన్నారు. ఎందుకంటే వాళ్ళు చూడరు కదా లోపల, అర్థం కాదు వాళ్ళకు ఏం జరుగుతుంది లోపల అని. ఇలా బయట కడిగేటప్పుడు మాత్రం చూసుకొని కడగండి మామ. బల్జీ వాళ్ళు చూడక ముందే కడగండి. బండి అంతా కడిగేసినాక ఇలా గుడ్డ తీసుకొని నీట్గా తుడిచేసే ఒక రౌండ్ మొత్తం నీట్ వచ్చేసింది.
కొద్ది సెకండ్ వెయిట్ చేస్తే మీకు వచ్చి ఆరిపోతుంది, అది మచ్చలు మచ్చలుగా కనపడతాయి. అలా వెయిట్ చేయకుండా కొద్దిగా తడి ఉన్నప్పుడే గుడ్డ తీసుకొని నీట్గా ఒక రౌండ్ తుడిసేయండి మామ, బాగా నీట్గా వచ్చేస్తుంది వెహికల్. ఎందుకంటే వాళ్ళు వచ్చి చూశాక మచ్చలు కనపడితే వాళ్ళకి డౌట్ వస్తుంది బండి కడిగాడా లేడా అని. అందుకని ఆ డౌట్ రాకముందే మనం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే బండి గుడ్డ తీసుకొని కడిగేసి తుడిచేస్తే బాగా నీట్గా వచ్చేస్తుంది. ఎంత ఆరిపోయినా కూడా నీట్గా కనపడుతుంది, బండి బాగా షైనీగా కనపడుతుంది. అందుకని కొద్దిగా ముందే మొత్తం ఆరిపోకముందే కడిగేయాలి. నేను ఈ విధంగా తుడుస్తాము బండ్లు. ఇంకా మీరు ఎలా తుడుస్తారో నాకు తెలియదు. ఇదైతే షార్ట్కట్లో ఈజీగా అవుతుంది. ఇంతే మామ, బండి అవుట్లోకి ఎలా ఉంది కడిగినాక.